R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. కుప్పంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ కమిటీ సమావేశం. కేసీఆర్ కార్లు కొని విజయవాడలో దాచిపెట్టారన్న రేవంత్. శబరిమలలో అసలు ఏం జరుగుతోంది? ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రారంభం. చెండూరు మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబరాలు జరుపుకున్న నాయకులు. కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్న మహిళ. దుబ్బాక మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుబ్బాక మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నక్కా బాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, పలువురు నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్యారంటీ పథకాల దరఖాస్తుల పత్రాల స్వీకరణను ప్రారంభించామన్నారు. ఈ గ్యారంటీ పథకాలను అర్హులైన పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలన్న, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి ఇలా ఇదే కళ నెరవేరింది కాదు. ప్రజలకు ఈ 6 పథకాలు పోయి ప్రజల వద్దకు పోయి ప్రజలు సంతోషంగా ఉన్నాడు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసింది కూడా మనకు ఎంతో తెలంగాణకు మేలు జరిగింది. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినందుకు, కాంగ్రెస్ పార్టీని తెచ్చినందుకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టినందుకు చాలా ఎంతో సంతోషమైంది. ఈ బస్సులలో కూడా పథకము కొందరు ఎన్నో అంటున్నారు. అది ప్రతిపక్ష నాయకులు మీకు నచ్చకపోతే టికెట్ తీసుకోండి, ఓల మీద పట్ట కాల్చేయకండి, మేము పేద ప్రజల కోసం పెట్టాము. ఇవాళ బస్సులు లేవు అంటే గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 45 బస్సులు ఇస్తే ఈరోజు 26 బస్సులకు వచ్చింది. అది గత ప్రభుత్వం చేసిన తప్పులా మా తప్పులా అని గత ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తం మీరు అందరూ ఆలోచించి దుబ్బాక మండలంలోని గ్రామాల ప్రజలు, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలు, దుబ్బాక మున్సిపాలిటీ అందరూ ఈ 6 పథకాల గ్యారెంటీ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం. జై కాంగ్రెస్. భారతదేశం మొత్తంలో 139వ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తటా ఇలా జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవతరించిన తరుణం నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తం ఒక ముఖ చిత్రం గీసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా జరిగింది.
గెలిచి ఈ సందర్భంగా ప్రజాపాలన అనే ఒక నినాదంతో ఇలా 6 హామీలు ఏవైతే రాష్ట్రంలో మేనిఫెస్టోగా పెట్టినటువంటి రాష్ట్రంలో మేనిఫెస్టో విధించినటువంటి 6 హామీలు ఇలా ప్రజలకు అందరూ సద్వినియోగం చేసుకోవాలని బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అందరూ కూడా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ 6 హామీలు కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో పెట్టినటువంటి 6 హామీలు తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. దుబ్బాక మున్సిపాలిటీలోని 14వ వార్డులో అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ 14వ వార్డులో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణలో భాగంగా గురువారం ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ఆశా యాదగిరి, దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, 42 బూత్ అధ్యక్షులు ఎల్ఆర్ఎం చంద్రశేఖర్, సిఐ కృష్ణ, ఎంఈఓ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుండి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ నాయకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో నేటి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ను పరామర్శించనున్నారు చంద్రబాబు. నేటి సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన గూడుపల్లి మండలం బీసానత్తంకు చేరుకోనున్నారు చంద్రబాబు. గూడుపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు అంటే నిర్వీర్యం చేసేస్తున్నారు, భయభ్రాంతులు చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు నేను పోతుంటే ఏ రౌడీ వస్తాడో నాకు తెలియదు, వాడిని పోలీసులు పట్టుకుని నన్ను పట్టుకుంటారు, మళ్ళీ నా మీద కేసు పెడతారు. వాడు వచ్చి నన్ను కొడతాడు, నా మీద కేసు ఒకటి పెడతారు, నన్ను జైల్లో పెడతారు. వాట్ ఇస్ దిస్? అందుకే అడుగుతున్న ప్రజానికాన్ని అర్థం చేసుకోండి. నా పోరాటం నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. జర్నలిస్టులు మీరు కూడా అర్థం చేసుకోండి, మీకోసరం కూడా, ప్రజాస్వామ్యం కోసరం కూడా, మీడియా స్వయం ప్రతిపత్తి కోసరం కూడా. కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఉంటాయి, సైకో బ్యాచ్లు ఉంటాయి, అవి అందరికంటే ముందు బ్రహ్మాండంగా లఘు వేస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు కూడా సైకో బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళు కూడా పేటీఎం బ్యాచ్లు ఉంటాయి. వాళ్ళకు డబ్బులు ముడితే లఘు వేస్తూ ఉంటారు. పర్వాలా, ఇవన్నీ సమాజంలో ఎప్పుడు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు. కానీ న్యాయం ఒకటే, ధర్మం ఒకటే, ట్రూత్ ఒకటే. ఓకే, పోదమ్మా. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం నిర్వహించింది. భవానీ దీక్ష విరమణలకు సుమారు 5 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో ఆలయ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ యొక్క సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్ధ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీటింగ్ నందు చర్చించిన పలు అంశాలను గురించి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నాటి రాంబాబు మాట్లాడుతూ జనవరి 3, 2024 నుండి జనవరి 7, 2024 వరకు జరుగు భవానీ దీక్ష విరమణలకు సుమారు 5 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తునికి ఉచిత ప్రసాదంలో భాగముగా 20 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రసాదంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భక్తులు ఎంతమంది వచ్చినా వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. భక్తులు కూడా తమ వంతుగా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అన్ని కౌంటర్స్లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీతమ్మ వారి పాదాలు, పున్నమి, భవానీ గట్లలో కేశఖండన ఏర్పాట్లు, స్నానానికి 800 షవర్లు ఏర్పాట్లు చేస్తున్నామని, గత సంవత్సరం సుమారు 15 లక్షల లడ్డూలు చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డూ ప్రసాదాలు చేసి అందుబాటులో ఉంచుతామన్నారు. భవానీ భక్తుల కొరకు 4 హోమగుండాలు ఏర్పాట్లు చేస్తున్నామని, గిరి సేవలు, ప్రదక్షిణ మార్గము క్యూ లైన్లో 14 వైద్య బృందాలు అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఒక్క కారు కూడా కొనలేదని చెబుతున్నారని, కానీ ఆయన ఏకంగా 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారన్నారు సీఎం రేవంత్. మాజీ సీఎం ఏకంగా 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొనాలని అనుకున్నారని చెప్పినా ఆరోపణలు అయ్యావేమో కానీ కొనేశారని, విజయవాడలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. తాను ముఖ్యమంత్రి అయిన 10 రోజుల వరకు తనకు ఈ విషయం తెలియలేదని రేవంత్ చెప్పారు. ఒక్కొక్క కారుకు కనీసం 3 కోట్లు ఖర్చవుతుందని, మూడోసారి గెలవగానే ఆ కొత్త కాన్వాయ్లో తిరగాలని అనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికే 2-3 కాన్వాయ్లు కొన్నారు. వాటికి విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్, ఇతర పనులు చేయించేవారు. ఈసారి కూడా అక్కడే పనులు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్లన్నింటినీ కొనేయడంతో తెలంగాణ కొత్త మంత్రులకు కార్ల కొరత తీరిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం కొత్త సచివాలయాన్ని నిర్మించడమే కాదు, కొత్త కాన్వాయ్ను కూడా సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు. ఈ కాన్వాయ్ను రేవంత్ రెడ్డి వాడతారో లేదో కానీ రేవంత్ బయట పెట్టిన ఈ కార్ల వ్యవహారం మాత్రం వైరల్ అవుతోంది. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు, ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. శబరిమలలో అసలు ఏం జరుగుతోంది? 100,000 కిలోమీటర్ల నుండి ఇరుముడితో వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు లేవా? భారీగా ఆదాయం సమకూరుస్తున్న ట్రావెల్ కోర్ భక్తులను పట్టించుకోవడం లేదా? అసలు ఎప్పుడు లేని రద్దీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తోంది? కారణం ఏంటి? దేశ నలుమూలల నుండి శబరిమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా సౌత్ స్టేట్స్ నుండి శబరిమలకు లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. నవంబర్లో మొదలయ్యే భక్తుల రాక సంక్రాంతితో ముగుస్తుంది. ఈ 50 నుండి 60 రోజులు భక్తులతో కిటకిటలాడుతోంది శబరిమల. తిరుపతి లాగానే కొండ కింద నుండి పైకి వెళ్లి అయ్యప్పను దర్శనం చేసుకోవాలి. కానీ తిరుపతి మాదిరిగా పైకి వెళ్లడానికి ఎలాంటి వాహన రాకపోకలు ఉండవు. భక్తులు ఎవరైనా స్వామి దర్శనం కోసం కొండపైకి కాలి నడకన వెళ్లాల్సిందే, లేదా డోలి ఎక్కి వెళ్లే అవకాశం కూడా ఉంది.
ఈ సీజన్లో ప్రతిరోజు 2 లక్షలకు పైగానే భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ విషయం ప్రతి ఏడాది ఈ సీజన్లో ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే ట్రావెల్ కోర్ కమిటీకి స్పష్టంగా తెలుసు. అక్కడికొచ్చే అయ్యప్ప స్వాములు పంపా నదిలో స్నానం చేసి అక్కడి నుండి నడక ప్రారంభిస్తారు. 5 కిలోమీటర్లు నిటారుగా ఉండే శబరిమల కొండెక్కి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ కాలి నడకన దిగుతారు. ఈ నడకదారిలోనే దేవస్థానం కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం భక్తులకు ఎక్కడో చోటు తప్ప మంచినీళ్లు కూడా లభించని పరిస్థితి ఉంది. 2-3 చోట్ల మాత్రమే మెడికల్ క్యాంపులున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా కొండపైకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వారికి దేవస్థానం తరపున అల్పాహారం, పాలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నీళ్లు, భోజనం సంగతి పక్కన పెడితే భక్తులకు దేవస్థానం పెడుతున్న ఇబ్బందులు మరో ఎత్తు. భారీ సంఖ్యలో కొండెక్కుతున్న భక్తులను మధ్యలో అకస్మాత్తుగా నిలిపివేస్తున్నారు. ఎందుకు ఆపారు? గంటలు ఆ కొండపైన కూర్చోవడానికి కూడా అవకాశం లేని చోట ఎందుకు అయ్యప్పలను నిలబెడుతున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులు తప్ప దేవస్థానం అధికారులు ఎవరూ అక్కడ కనిపించని పరిస్థితి ఉంది. ఇక కొండపైకి చేరుకున్నాక 8 క్యూ లైన్లలో వృద్ధులను ఒక క్యూ లైన్లో, చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళని మరో క్యూ లైన్లో, మహిళా భక్తులను ఇంకో క్యూ లైన్లో పంపించే సాంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు అందరినీ కలిపి ఒకటే క్యూ లైన్లో పంపించడంతో భారీ రద్దీ ఏర్పడుతోంది. ఈ ఆలోచన ట్రావెల్ కోర్ కమిటీకి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక గతంలో మాదిరిగా కాకుండా తిరుపతి దేవస్థానంలో అమలవుతున్న దర్శనానికి ముందస్తు బుకింగ్ అమల్లోకి తీసుకువచ్చారు. ఇక్కడే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. భక్తులు ఎవరికీ ఈ విషయం తెలియదు. దానికి సంబంధించిన ప్రచారం కూడా దేవస్థానం చేయలేదు. బుకింగ్ లేకుండా అక్కడికి వచ్చిన భక్తులకు స్పాట్ బుకింగ్ పేరుతో అక్కడికక్కడే దర్శనం టోకెన్లను ఇచ్చేస్తున్నారు. ఇది కూడా రద్దీకి కారణంగా మారింది. ఆ రోజు టోకెన్లు అయిపోగానే తెల్లారే వరకు భక్తుల్ని కొండదారుల్లోనే నిలబెట్టడం, కొండపైకి వచ్చాక కూడా క్యూ లైన్లలో నిలబెట్టడం ఈసారి గందరగోళానికి కారణంగా మారింది. ఇక కొండపైన గదులు కూడా అందుబాటులో లేవు. ఎవరైనా భక్తులు సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేస్తామన్నా ట్రావెల్ కోర్ సహకరించడం లేదు. కనీసం నడకదారులు అల్పాహార ప్రసాదాలు ఏర్పాటు చేస్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు రాష్ట్ర పోలీసులకు ట్రావెల్ కోర్ అధికారులకు మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో బుకింగ్ పోలీసులే నిర్వహిస్తామంటూ ముందుకు రావడం, దాన్ని ట్రావెల్ కోర్ నిరాకరించడం, దీంతో పోలీసులు దేవస్థాన కమిటీకి సహకరించకపోవడం మరో సమస్యగా మారింది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు, పెద్ద సంఖ్యలో ఆదాయం వస్తున్నప్పుడు ప్రభుత్వం భక్తులకు మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ వార్డులో ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ. మల్కాజ్గిరి జిల్లా మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ వార్డులో కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, ప్రజాపాలన ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ షానవాజ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహిళలు, పురుషులు, జనరల్లు వేరువేరుగా క్యూలు కట్టించి మరీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 గ్యారంటీల అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పథకానికి ప్రజల వద్దకే అంటూ ఈ నెల 28 నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలపడం జరిగింది. ఈ మేరకు ప్రతి కార్పొరేషన్లో వాడవాడలా ప్రజలు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్తో బారులు తీరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభమైంది. ఈరోజు మీర్పేట్ హెచ్బీ డివిజన్లో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డ్ ఆఫీస్లో ఒకటి, మరియు ఫస్ట్ ఫేజ్ ప్లే గ్రౌండ్లో, తర్వాత రాజనగర్ కాలనీ ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో 4 స్థలాల్లో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజల ద్వారా ఈ యొక్క సెంటర్లలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సీనియర్ సిటిజన్స్కి ఒకటి, మరియు మహిళలకు సపరేట్గా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనరల్గా 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా అధికారులు ఉదయం 8 గంటల నుండి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ విన్నపాలు ఇచ్చుకుంటున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారో గ్యాస్ 500 గ్యాసే కానీ
మరి అన్నీ కూడా అన్ని వాగ్దానాలు కూడా ఒకటే అప్లికేషన్ ద్వారా అధికారులు స్వీకరిస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ये जो प्रजा पालनी जो स्कीम है इस मेरे सीएम गारू ये स्कीम को ये प्रजा पालनी प्रोग्राम है ये सीएम साहब अपने पूरे तेलंगाना के वास्ते एक स्कीम निकाले और ये सुबह 8 बजे से शुरू होता और सुबह 8 बजे से फिर 2 बजे से लेकर जब तक पब्लिक आएंगी जब तक ये फॉर्म रिसीव करने का इंस्ट्रक्शंस है हमारे। जो भी है बस्ती पे जाके डोर टू डोर हमारे जीएचएमसी वाले जो भी है फॉर्म्स पब्लिक के लिए डोर टू डोर दे रहे हैं। वहाँ से फॉर्म लेके पब्लिक आके यहाँ सबमिशन अपने काउंटर्स पे एक वार्ड में 4 काउंटर्स लगाए वो 4 काउंटर्स पे आके पब्लिक सबमिशन कर सकती है। एक नंबर 1 काउंटर, नंबर 2 काउंटर, नंबर 3 ऐसे 4 काउंटर लगाए और एक काउंटर 2 काउंटर लेडीज़ के लिए, एक काउंटर जेंट्स के लिए और एक काउंटर जनरल के लिए। और जनरल में जो भी आपका प्रॉब्लम है वो प्रॉब्लम आप लिख कर उसमें सबमिशन कर सकते हैं काउंटर 4 में हेल्प डेस्क में जनरल में। और 1, 2, 3 में ये जो भी है अपने जो 6 वो स्कीम्स है उसको मार्क करके एक ही फॉर्म में फिलअप करके और अलग अलग फॉर्म की ज़रूरत नहीं है। एक फैमिली को एक ही फॉर्म की ज़रूरत है। एक फॉर्म में 6 स्कीम भी आप टिक करके सबमिशन कर सकते हैं। బంగారుగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారుగడ్డ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బోయపల్లి చెన్నయ్య గౌడ్ మరియు ఎంపీటీసీ పల్లె వెంకన్న గౌడ్, రాములు గౌడ్, ముత్తయ్య, సుంకరి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పంచకచర్లలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జెండా ఎగరవేసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంచికచర్ల పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పట్టణ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందా వజ్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పుట్టిన పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి 139 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందే దేశం కోసం ఎంతో శ్రమించిందన్నారు. సర్వమత సామరస్యం, శాంతి సామరస్యాలతో దేశానికి ఒక దిశ నిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని సరైన దిశగా అభివృద్ధి ఫలాలను పంచిందన్నారు. ఆలీన విధానం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యూరిటీ, ఉపాధి హామీ, సాంకేతిక అభివృద్ధి అంతా కాంగ్రెస్తోనే సాధ్యమైందన్నారు. దేశంలో ప్రాజెక్టులు నిర్మించి బీడు పొలాలలో బంగారం పండించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అన్నారు. 130 కోట్ల ప్రజలకు అన్ని రకాలుగా భద్రత కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందా వజ్రయ్య, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు వేల్పుల శివకృష్ణ, కూచిపూడి మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు గుండ్రాల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న మహిళ. ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న నీలిమ. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న
అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొస్తోంది. కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒక మహిళకు కూడా ఎమ్మెల్యే స్థానం కల్పించలేదని వాపోయింది. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నీలిమ స్పష్టం చేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నించింది. అసలు 14 ఏళ్లు సీఎంగా 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేశారో చెప్పాలంది. ఇక గత 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని భరత్ ను నీలిమ సవాల్ విసిరింది. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరింది. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరుతోంది. సంవత్సరాలు మన కుప్పం హయాంలో ఇన్నేళ్లుగా ఎప్పుడన్నా ఒక లేడీ మహిళ ముందుకు వచ్చిందా ఎమ్మెల్యేగా? ఇప్పుడు నేను గెలిస్తే మీరు గెలిచినట్లే, ఒక మహిళలుగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. దయచేసి నన్ను ఓటేసి గెలిపించండి, మీ బిడ్డగా భావించండి. మన కష్టాలన్నీ తీర్చేదానికోసమే నేను వచ్చినాను. లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. ఓటేసి గెలిపిస్తావా? ఖచ్చితంగా. మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ బాగుపడతారు. నీ మడమరాలకి పని తీసిస్తాను. చేస్తావా? ఓట్లో ఏపిస్తావా అందరి దగ్గర? చెప్పవాడు వాడి దగ్గర మాట తెలుసు కదా. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? మహిళలను గెలిపించుకోవాలనుకోండవా, లేకపోతే ముందు వ్యక్తుల్ని ఇప్పుడు వ్యక్తుల్ని చూసిండవు? ఎవరు బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి ఇస్తావా ఓటు? నాకే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటా ఉండా. మనమందరూ బాగుపడాలా, ఆడవాళ్ళు ముందుకు రావాలా, మీ భవిష్యత్తు, మీ పిల్లోళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఓటేయండి. కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వండి. సరేనా? తెలుసు కదా నేను ఎవరు అనేది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. ఓటేస్తారు, మీరు నన్ను గెలిపించుకుంటారు అనే ధైర్యంతో నేను ముందుకు వస్తా ఉన్నాను. నేను కష్టాలు చూసినాను, ఏం జరుగుతా ఉందో చూసినాను. అరాజకీయాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే వస్తా ఉన్నాను. మన జనాలు బాగుండాలా. దయచేసి నాకు ఓటేసి గెలిపించుకుంటే మన బతుకులు బాగుంటాయి. ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వచ్చి కుప్పాన్ని పాలిస్తా ఉన్నాడే కానీ మన కుప్పంలో ఎవరన్నా లోకల్గా వచ్చి నిలుచుకోండరా? మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినారా? ఇంతవరకు వచ్చినారప్ప? దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఒక అవకాశం నాకు ఇచ్చినారంటే మన బతుకు బాగుంటుంది. తరతరాలుగా ఏం చేయాలో దాన్ని నేను చేస్తాను. అర్థమైనా? ఏమా వేస్తావా ఓటు? అన్నా ఏమప్పయ్యా? అడ్డం లేదంటావా? థ్యాంక్ యూ. ఎవరో ఒకరు ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను. మీ ఆశీస్సులంతా నాకు కావాలా. ఇక్కడ రైతులంతా బాగుపడాలా. ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలా అనుకుంటా ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను. నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను. మహిళలకు ఉపాధి కల్పించి మనం కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం. సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే. దయచేసి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు. ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన, నిస్వార్థమైన, ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి. దయచేసి మోసపోవద్దు. ప్రతిసారి నేను ఇదే చెప్తాను, మోసపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. ఓటేసి గెలిపించుకుంటారా? మీకు మంచిది అవుతుంది అనుకుంటారా నేను తెలుసుకుంటే? లోకల్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని చూసిండారు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆయన మనుషులు ఇక్కడ ఉన్నారు. ఇంతవరకు మనకి ఏమన్నా మంచి జరిగిందా? సామాన్య ప్రజలకు మంచి జరిగిందా? పెద్దోళ్ళు అయితే ఉండరు. మనం ఉండే స్థానంలోనే ఉండాము. మనం ముందుకు రావాలనుకుంటే లోకల్ లీడరు, మన కష్టాలు తెలిసిన మనిషిని ఎన్నుకోండా. గెలిపించుకుంటారా? ఈసారి నిలుచుకున్నా మీపై నమ్మకం పెట్టి ముందుకు ఒక అడుగు వేసి వస్తా ఉన్నాను. వేస్తారా? గెలిపించుకుంటారా? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.